తిరుమలలో మీకు వసతి గది దొరకలేదా? అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో హైజెనిక్ వాష్రూమ్లతో సహా పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. 4 భవనాలు ఇప్పటికే తిరుమలలో ఉండగా పీఏసీ 5 నిర్మాణ దశలో ఉంది. దాదాపు 10,000 లాకర్లు భక్తులకు అందుబాటులో రానున్నాయి. వసతి గదులు దొరకని వారు నేరుగా పీఏసీలకు వెళ్లి లాకర్ సదుపాయం పొందవచ్చు. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న పిలిగ్రిమ్ అకామిడేషన్ సెంటర్లపై మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వివిధ రకాల పెద్దగా ఉండే హాళ్ళు అయితే భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం హాలు 2లో మనం చూస్తున్నాము. ఈ విధంగా వచ్చే భక్తులకు లాకర్ సిస్టమ్ అంతా కూడా టీటీడీ అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఇలా వచ్చిన భక్తులు ఏదైతే కింద టోకెన్ తీసుకొని వస్తారో లాకర్ సంబంధించి ఇక్కడ ఒకసారి చెక్ చేయడం సిబ్బంది జరుగుతుంది. అనంతరం వాళ్లకు లాకర్లు కేటాయింపు అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాము ఈ బీరువాలలో తమకు సంబంధించిన సామాగ్రి భద్రపరుచుకొని ఇక్కడే భక్తులకు కావాల్సిన ఏదైతే దుప్పట్లు కానీ మిగతావి కూడా అందించే సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చి విశ్రమించిన భక్తులు కానీ సింగిల్గా వచ్చిన వాళ్ళు కానీ గదులు దొరకని వాళ్ళు కూడా ఈ లాకర్ సదుపాయం పూర్తిగా ఉచితంగా వినియోగించుకోవచ్చు. అనంతరం ఇక్కడే మనం చూస్తే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు లాకర్ సదుపాయం పొందిన వాళ్ళు. ఎలా ఉన్నాయండి టీటీడీ ఇస్తున్న లాకర్? వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. వెరీ గుడ్ సర్వీస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మహారాష్ట్ర, పుణే స్టేట్, మహారాష్ట్ర స్టేట్. వాట్ ఇస్ ద క్లీనింగ్ సిస్టమ్ అండ్ బాత్రూమ్? గుడ్ టాయిలెట్ కూడా మంచిగా వెరీ గుడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సత్యసాయి జిల్లా సార్. అవును. ఎలా ఉందండి లాకర్ సిస్టమ్? సార్ బాగా చేస్తున్నారు. ఏందే కానీ గదులుకోకుండా బాగా అన్ని బాగా చేస్తున్నారు సార్. ఓకే కానీ ఇక్కడ పడుకునే దానికి కానీ బాత్రూమ్లు కానీ ఎలా? బాత్రూమ్లు అంతా క్లీన్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సౌకర్యం బాగుంది సార్. రూములు లేకపోయినా మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. బాగా. అలాగే కళ్యాణ కట్ట కూడా ఇక్కడ అందుబాటులో అన్నీ బాగున్నాయి పర్వాలేదు సార్. బాగున్నాయి సార్. ముందు ప్రభుత్వం కంటే ఇదంతా బాగుంది సార్. ఓకే సార్. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. కేవలం క్లీనింగ్ పైన టీటీడీ ప్రత్యేక దృష్టి కూడా ఉంటుంది. హాల్ కూడా మనం చూస్తే చాలా క్లీన్గా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే బాత్రూములు కూడా చాలా శుభ్రంగా ఉంచడం జరుగుతుంది. పూర్తిగా ఉచితంగా ఎలాంటి డబ్బులు కూడా వసూలు చేయకుండా పూర్తిగా ఉచితంగా గదులు దొరకని భక్తులు ఈ లాకర్ సిస్టమ్ వినియోగించుకోవచ్చు. అలాగే సింగిల్గా ఉన్న పర్సన్స్తో పాటు గదులు దొరకని వారు కూడా ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి కూడా అన్న ప్రసాదాలను కూడా టీటీడీ కూడా పీఏసీల దగ్గర కూడా అందుబాటులో ఉంచడం కూడా జరుగుతుంది. మొత్తం మీద భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా టీటీడీ వినియోగిస్తుంది. తిరుమలలో నేను పీఏసీ 3లో ఉన్నాను. ఇక్కడ 1420 లాకర్లతో పాటు పీఏసీ 1, 2, 3, 4 ఈ విధంగా మిగతా చోట కూడా ఉండే లాకర్ల సదుపాయం కూడా భక్తులు సులభంగా పొందవచ్చు. గదులు దొరకని వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా లాకర్ దగ్గరికి వచ్చి తమ సామాను భద్రపరుచుకొని విశ్రమించుకొని తర్వాత దర్శనానికి వెళ్ళే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా టీటీడీ సూచిస్తోంది. ఇది తిరుమలలో లాకర్ సిస్టమ్ పైన ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుమల.